ఉగ్రవాదం ఇది ఎన్నో ఏళ్లుగా ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారిన అంశం. అగ్రదేశం అమెరికా లాంటి దేశాలే ఈ ఉగ్రవాద చర్యలకు చిగురుటాకుల్లా వణికిపోయాయి. మరి ఈ ఉగ్రవాదులకు స్థావరాలు ఎక్కడున్నాయి? వీటిని ఎవరు పోషిస్తున్నారు అంటే అన్ని వేళ్లు పాకిస్తాన్ వైపే చూపిస్తున్నాయి. యావత్ ప్రపంచం ఏదో ఒక రూపంలో ఉగ్రవాద ముప్పు ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు ఈ ముప్పు దశాబ్దాలుగా ఉంది. భారత్ లో విధ్వంసాలు సృష్టించి అశాంతి నెలకొల్పటం, ఆర్థికంగా పతనం చేయటమే తమ ఏకైక విదేశీ విధానంగా పొరుగుదేశం పాకిస్తాన్ పెంచి పోషించిన సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై సహా దేశంలోని అనేక నగరాలు ఉగ్రవాద దాడులను ఎదుర్కొన్నాయి. ముంబై మారణ హోమం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ దాడిలో ప్రాణాలతో చిక్కిన కసబ్ కారణంగా పాకిస్తాన్ పన్నాగం ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ దాడి వెనుక పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాద సంస్థలదే బాధ్యత అని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాడు నిజం చెప్పకనే చెప్పారు. ఇక పాకిస్తాన్ ఐఎస్ఐ, తాలిబాన్, హక్కానీ నెట్వర్క్లకు శిక్షణ, నిధులు, ఆశ్రయం కల్పిస్తున్నట్లు అనేక నివేదికలు వెలువడ్డాయి. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి వచ్చింది. అయినా కూడా ఫలితం లేకపోయింది. ఇక లష్కరేకు పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం, ప్రఖ్యాత గూఢాచార సంస్థ ఐఎస్ఐ సహకరిస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. లో కాబూల్లోని భారత్ రాయబార కార్యాలయంపై దాడికి కూడా నాయకత్వం వహించిన హక్కానీ పాకిస్తాన్ ఇంటర్ స్టేట్ సర్వీసెస్ సహాయంతో 58 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ దాడిలో 141 మంది గాయపడ్డారు. ఆ తర్వాత 2011లో అమెరికా రాయబార కార్యాలయం దాడులకు వేరే బాధ్యత వహించారు. ఇక ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగించిన పాకిస్తాన్, ఇరాన్ల మధ్య ఒక్క దాడి కారణంగా వైరం ప్రజ్వరిల్లింది. 2024లో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్ అల్ అదిల్ ఉగ్ర సంస్థ ఇరాన్ సరిహద్దుల వద్ద దాడులకు తెగబడింది. దీంతో ప్రతీకార చర్యకు దిగిన ఇరాన్ జైష్ అల్ అదిల్ ఉగ్ర సంస్థ స్థావరాలపై డ్రోన్లు, క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఆ తర్వాత రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రమూకలు దాడికి తెగబడ్డాయి. క్రాకర్ సిటీ కన్సర్ట్ హాల్లోకి చొరబడిన 5 దుండగులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 60 మంది వరకు చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరిని పోలీసులు పట్టుకోగా ఈ దాడి తామే చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఇక 2005 జూలై 7న లండన్ అండర్ గ్రౌండ్ రైళ్లలో ఒకదాని తర్వాత మరొకటి అలా 50 సెకన్లలోపు 3 బాంబులు పేలాయి. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులు 2003 నుంచి 2005 మధ్య పాకిస్తాన్ లో శిక్షణ పొందినట్లు ఆ తర్వాత విచారణలో తేలింది. ఇలా పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఎన్నో ఉగ్రవాద సంస్థలు ఆయా దేశాలపై దాడులకు తెగబడ్డాయి. అంతెందుకు, అల్ ఖైదా ఉగ్రవాది అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేతలో ప్రధాన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ కు కూడా పాకిస్తాన్ నీడనిచ్చింది. అబోటాబాద్ లో పాక్ మిలిటరీ అకాడమీ సమీపంలో ఆయన ఏళ్ల తరబడి ఉండటం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. లో యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం పాకిస్తాన్ కొన్ని ఉగ్ర సంస్థలకు సురక్షిత స్థలంగా మారిందని తెలిపింది. యూరోపియన్ నివేదిక కూడా పాకిస్తాన్ కు ఉగ్రవాద సంస్థల సంబంధాలపై బాహాటంగానే ప్రస్తావించింది. భారత్ కూడా అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా భారత్ నిరూపించగలిగింది. పాకిస్తాన్ అభివృద్ధి కోసం కొన్ని దేశాలు ఇచ్చే నిధులు, ఆయుధాలను ఉగ్రవాదం కోసం వినియోగిస్తున్న తీరును ఎటగట్టింది. కశ్మీర్ లో జరిగే ఎన్కౌంటర్లో చనిపోతున్న ఉగ్రవాదుల చేతుల్లో లభించే అధునాతన ఆయుధాలన్నీ పాకిస్తాన్ మిలిటరీ సరఫరా చేస్తున్నవేనని ఆధారాలతో సహా నిరూపించగలిగింది.